హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మరి జూలై 3, 2024 కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే హెడ్లైన్స్ ప్రాజెక్టు 76. మరి ప్రాజెక్టు 76 కార్యక్రమంలో భాగంగా మరి కొన్ని సబ్మెరైన్స్ని ఒక సంబంధించినటువంటి భారత నావికాదళ సంబంధించినటువంటి ఒక వాటిని నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరేబియన్ ఐలాండ్స్కి ఒక అతలాకుతలం చేస్తున్నటువంటి ఒక తుఫాను, ఒక హరికేను, అక్కడ హరికేన్ అని చెప్పేసి అంటారు తుఫాన్లని. బెరిల్ హరికేన్, ఆ ప్రభావం అనేది కనబడుతుంది. దానిపైన విశేషాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని హాంత్రాస్లో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఒక బాబా సత్సంగ్ అంటే ఒక బాబాను కలిసే క్రమంలో తొక్కిసలాట జరిగింది జనాలు. ఆ టైంలో మరి చాలామంది చనిపోవడం జరిగింది ఆ సంబంధించిన సంఘటనలో. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. మరి కేంద్ర ప్రభుత్వం ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిర్మాణ్ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ రైతు భరోసా విధి విధానాలని మంత్రివర్గ ఉపసంఘం ఆ విధంగా చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రైతు భరోసా కార్యక్రమానికి ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి ఒక విషయం పైన ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయబడింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. రైతు భరోసా విధి విధానాలకి మంత్రివర్గ ఉపసంఘం అనేది ఉంది. త్వరలోనే దాని నివేదిక వస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. 17.42 గంటల్లో ఇంగ్లీష్ ఛానల్ని ఈదినటువంటి భారత మాతృమూర్తిగా ఒక రికార్డు పొందడం జరిగింది. ఎవరా రికార్డు పొందినవారు అనే విషయం చూద్దాం. అండ్ ఆదిత్య L1 సూర్యుని యొక్క వాతావరణాన్ని, సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి మనం ఆదిత్య L1 అనే ఒక మిషన్ ప్రయోగించడం జరిగింది మన ఇస్రో. ఇలా క్రమంలో తన తొలి పరిభ్రమణాన్ని పూర్తి చేసుకుంది అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ విషయం చూద్దామండి. ప్రాజెక్టు 76 అండి. మరి కంట్రీస్ ఫస్ట్ ఇండిజినస్లీ కన్వెన్షనల్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ అనమాట. అంటే మన భారతదేశం తొలిసారిగా కంట్రీస్ ఫస్ట్ అంటే భారతదేశం తొలిసారిగా ఇండిజినస్లీ అంటే స్వదేశంగా కన్వెన్షనల్ సాంప్రదాయమైనటువంటి డీజిల్ ఎలక్ట్రిక్తో నడిచే ఒక సబ్మెరైన్స్ని తయారు చేయబోతుంది. ఒక 12 జలంతర్గాములను తయారు చేయబోతుంది. దానికి పెట్టిన పేరే ప్రాజెక్టు 76 అండి. భారత్ స్వదేశీయంగా తయారు చేయనున్నటువంటి ఏం తయారు చేస్తుందని ఇక్కడ ఒక సాంప్రదాయమైనటువంటి డీజిల్తో మరి ఎలక్ట్రిక్ అంటే విద్యుత్తో నడిచే డీజిల్ మరి ఎలక్ట్రిక్తో నడిచే డీజిల్ మరి ఎలక్ట్రిక్తో నడిచే సబ్మెరైన్స్ తయారు చేస్తుంది. దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఇది ఆ జలంతర్గాముల తయారీ ఒక 12 జలంతర్గాములు అవసరం వచ్చింది మన భారత నావికాదళానికి. దానికి ఏ పేరుతో ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారంటే ప్రాజెక్టు 76 అండి. మరి DRDO ఇలా ఎలా తయారు చేయాలని చెప్పేసి మన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎలా తయారు చేయాలని చెప్పేసి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అనగా ఒక ప్రాథమిక సంబంధించిన అధ్యయనాన్ని పూర్తి చేయడం జరిగింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం మనకు ప్రాజెక్టు 15 ఉంది, ప్రాజెక్టు 75 ఉంది, ఇలా ఉన్నాయన్నమాట. వివిధ రకాలైనటువంటి మన భారత నావికాదళాలకు కావాల్సినటువంటి ఒక యుద్ధ సామాగ్రిని దానికి సంబంధించిన అవసరాలను తీర్చుకోవడానికి ప్రాజెక్టు 15B అని, ప్రాజెక్టు 15 అని, ప్రాజెక్టు 75 అని చెప్పేసి ఇట్లా రకరకాలమైన పేర్లతో మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇలాంటి క్రమంలో ఫస్ట్ టైం అన్నమాట ఇండిజినస్గా ఇప్పుడు మనం లాస్ట్ టైం తీసుకొచ్చుకున్నాం ఒక స్కార్పిన్ జలంతర్గామును మనం తయారు చేసుకున్నాం. కానీ స్కార్పిన్ జలంతర్గాముల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జలంతర్గాములు స్కార్పిన్ జలంతర్గాములు. కానీ ఇవి మనకు మన భారత్లో తయారైనాయి. కానీ ఇది ఏ దేశ సాంకేతికత మనం తీసుకురావడం జరిగిందంటే ఫ్రాన్స్ దేశ సాంకేతికతను ఇందులో వాడడం జరిగింది. ఓకేనండి. ఇక్కడ ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కరెంజ్, ఐఎన్ఎస్ కందేరి, ఐఎన్ఎస్ వగ్జీర్, ఇవన్నీ కూడా ఐఎన్ఎస్ వేల, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 6 ఉన్నాయి. ఇవన్నీ 6 జలంతర్గాములు మనం స్కార్పిన్ జలంతర్గాములు అత్యంత శక్తివంతమైనవి. కానీ స్వదేశం కాదు. ఇక్కడ తయారు చేయబడ్డ సాంకేతిక మాత్రం ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి సాంకేతికత. అలా కాకుండా ఇప్పుడు కంట్రీస్ ఫస్ట్ ఇండిజినస్లీ కన్వెన్షనల్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ 12 తయారు చేస్తున్నాం. మరి దీనికి ప్రాజెక్టు 75 పేరు పెట్టడం జరిగింది. ఎవరు దీనిపైన ప్రాథమికంగా వీటిని ఎలా తయారు చేయాలనే విషయం పైన దానిపైన అధ్యయనం చేసిన వారు ఎవరంటే DRDO సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్
డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ దీని అధ్యయనం అనేది పూనుకోవడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విషయం ఉందండి. ఇటీవల కాలంలో భారత నావికాదళ అవసరాల గురించి ప్రాజెక్ట్ 76 ద్వారా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ 76 ద్వారా దేన్ని తయారు చేస్తారు, ఎన్ని తయారు చేస్తారు, ఎవరు దీనికి ఒక ప్రాథమిక అధ్యయనం పూర్తి చేశారు, లాంటి విశేషాలు ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయండి. ఇక డిఆర్డిఓ అంటున్నాం కాబట్టి ఇక్కడ డిఆర్డిఓకి ప్రస్తుత చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్. ఎవరండి? సమీర్ వి కామత్ అనేవారు. సమీర్ వి కామత్ అనేవారు ప్రజెంట్ డిఆర్డిఓకి చైర్మన్గా పనిచేస్తున్నారు. మరొక విషయం గమనించారు ఇక్కడ, మరి ఒక నావికాదళం అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రస్తుతం మన భారత ప్రధాన నావికాధికారి వచ్చేసి ఎవరండి? అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, డికే త్రిపాఠి అండి. హరికుమార్ ఉండేవారు. హరికుమార్ స్థానంలో ఇటీవల కాలంలో మేలో ఎవరు నియమితులు కావడం జరిగింది? మే 2024 అంటే సో అడ్మిరల్ డికే త్రిపాఠి ప్రస్తుతం మన భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్నారు అనమాట. ప్రతి సంవత్సరం కూడా మనము డిసెంబర్ 4ని జాతీయ నావికాదళ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. నేషనల్ నేవీ డే ఎప్పుడంటే ఇక్కడ డిసెంబర్ 4 అండి. బేరిల్ హరికేన్. సో బేరిల్ హరికేన్ అనేది చాలా పవర్ఫుల్ యొక్క తుఫాన్. ఇది ఒక పవర్ఫుల్ తుఫాన్ ఏర్పడింది ఇటీవల కాలంలో ఈ కరేబియన్ ఐలాండ్స్లో. మన కరేబియన్ ఐలాండ్స్ అంటే మన రీసెంట్గా మనం ఒక 9వ ప్రపంచ ఐసీసీ ఈ పురుషుల ఒక T20 కప్ అనేది మనం గెలుచుకోవడం జరిగింది. అది కరేబియన్ దీవుల్లో వెస్టిండీస్లో ఉన్నటువంటి బార్బడోస్లో జరిగిందనమాట. బార్బడోస్ అనే నగరంలో. ఇప్పుడు ఆ నగరం కూడా మొత్తం కూడా ఈ హరికేన్తో అతలాకుతలం అవుతుందన్నమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో ఒక కరేబియన్ దీవులని అతలాకుతలం చేసినటువంటి హరికేన్ ఏంటి, తుఫాన్ ఏంటి అంటే ఇక్కడ సో మనకి ఏంటంటే అది బేరిల్ హరికేన్. సో 20 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఐవాన్ తర్వాత అతిపెద్ద హరికేన్గా ఈ యొక్క బేరిల్ హరికేన్ గుర్తింపు పొందింది. మరి ఈ బేరిల్ హరికేన్ ఈ కరేబియన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి బార్బడోస్, గ్రెనడా, టొబాగో, సెయింట్ విన్సెంట్ గ్రెనడైన్స్ ఈ దేశాలని ఈ ప్రాంతాలని ప్రభావితం చేస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ కరెంట్ జాగ్రత్త అంశంగా ఈ సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మరి ఉత్తరప్రదేశ్లోని హద్రస్లో తీవ్ర విషాద సంఘటన జరిగింది. సో మరి నిన్న మనకి జూలై 2, 2024న సో ఏంటా విషాద సంఘటన అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని హద్రస్ జిల్లా పులిరియా అనే గ్రామంలో ఉత్తరప్రదేశ్లోని హద్రస్ జిల్లా ఈ పులిరియా అనే గ్రామంలో సో బోలేబాబ్ సత్సంగ్ అంటారు. సత్సంగ్ అంటే అందరితో కలవడం, లేకపోతే సంభాషించడం, లేకపోతే ఏదైనా ప్రవచనాలు చెప్పడానికి మనం సత్సంగా పిలుస్తూ ఉంటాం. అలాంటిది బోలేబాబ్ అని చెప్పేసి ఒకరు ఉన్నారు. వారి అసలు పేరు నారాయణ సాకర్ హరి. గతంలో ఇతను ఉద్యోగంగా పనిచేయడం జరిగింది. తర్వాత ఈ ప్రవచనాలు చెప్పడం, తర్వాత ఒక భక్తి ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది, ఒక స్పిరిచువాలిటీలోకి. సో అతన్ని కలవడానికి చాలామంది వస్తున్న నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. సుమారు 100కు పైగా మరణించడం జరిగింది అనమాట. 116 అని చెప్పేసి ఇక్కడ వేయడం జరిగింది. అంతమంది మరణించారు. అంటే 100కు పైగా మరణించారు. ఒక తొక్కిసలాటలో అంతమంది మరణించారంటే ఎంత తీవ్రమైన విషాద సంఘటన మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క ప్రాంతం అనేది ఇప్పుడు వార్తల్లో ప్రదేశంగా అయింది. ఆ వ్యక్తి కూడా ఒక వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. బోలేబాబ్ సత్సంగ్ నారాయణ సాకరి హరి అని చెప్పేసి అంటారు అతని అసలు పేరు. వారు నిర్వహించినటువంటి ఈ స్పిరిచువల్ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్లోని హద్రస్ జిల్లాలో పులిరియా గ్రామంలో ఇలా తీవ్ర సంఘటన అనేది జరిగిందనమాట. ఓకేనండి. ఇక ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి మనకి యోగి ఆదిత్యనాథ్ అండి, లేదా ఆదిత్యనాథ్ యోగి అని చెప్పేసి అంటారు. యోగి ఆదిత్యనాథ్. అండ్ యోగి ఆదిత్యనాథ్ సో భారతీయ జనతా పార్టీకి చెందినవారు. వీరి యొక్క అసలు పేరు ఉందండి. వీరి యొక్క అసలు పేరు వచ్చేసి ఇక్కడ అజయ్ మోహన్ సింగ్ బిస్త్ అంటామండి. అజయ్ మోహన్ సింగ్ బిస్త్. సో అజయ్ మోహన్ సింగ్ బిస్త్ అనేది యోగి ఆదిత్యనాథ్ యొక్క అసలు పేరని గుర్తుపెట్టుకోండి. సో మరొక అంశం ఇక్కడ చూసినట్లయితే మరి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఉన్నారు. ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్. సో ఆనందీబెన్ పటేల్ అనేవారు సో ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్నారండి. అదొక విషయం. ఇంకా కొన్ని స్టాక్ ఇన్ఫర్మేషన్ పరంగా మనకు కొంచెం వెళ్తే కొంచెం ఒక పాలిటీ పరంగా కొన్ని విషయాలు చూసినట్లయితే అంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ, అక్కడ ఉన్నటువంటి లోకసభ, రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశంలో అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలు గల రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. 403 ఎమ్మెల్యేలు ఉన్నారనమాట. భారతదేశంలో ఎక్కువ మంది శాసనసభ అంటే ఏ రాష్ట్ర శాసనసభలో ఎక్కువ శాసనసభలు ఉన్నారు, లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఎక్కడ ఉన్నారంటే ఉత్తరప్రదేశ్. అండ్ ఉత్తరప్రదేశ్ నుండి ఎంతమంది లోకసభ సభ్యులు సో మరి ఎన్నిక కాబడతారని చెప్పేసి అంటే ఇక్కడ 80 మంది అత్యధికంగా లోకసభ ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్. అండ్ ఉత్తరప్రదేశ్ నుండి మరి రాజ్యసభ సభ్యులు ఎంతమంది ఎన్నిక కాబడతారు, రాజ్యసభ సభ్యులు అంటే రాజ్యసభ ఎంపీస్ అంటే సో 31 మంది అనమాట. సో ఇది మనకి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఒక స్టాక్ ఇన్ఫర్మేషన్గా అడిగే అవకాశం మనకు ఉంటుందన్నమాట.
ఓకేనండి. నిర్మాణ్ పోర్టల్. సో ఈ మధ్యకాలంలో మనకి ఓకేనా పోర్టల్స్ పైన, వెబ్ పోర్టల్స్ పైన చాలా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఎందుకోసం అంటే ఈ మధ్యలోనే మనము ఈ యొక్క నూతన నేర న్యాయ చట్టాలని అమలు చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం అయితే సమాహార అనే ఒక పోర్టల్ని, యాప్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు నూతన నేర న్యాయ చట్టాలపైన అవగాహన గురించి సంజ్ఞాన్ అనే పేరుతో ఒక వెబ్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో మరి నిర్మాణ్ పోర్టల్ మన న్యూస్లో ఉంది, నిర్మాణ్ పోర్టల్. సో మరి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మిషన్ కర్మయోగి కార్యక్రమంలో భాగంగా, మిషన్ కర్మయోగి యొక్క ఉద్దేశం ఏంటంటే సో మంచి సివిల్ సర్వెంట్స్ని తయారు చేయాలి, సివిల్ సర్వెంట్స్కి బ్యూరోక్రాట్స్కి మంచి శిక్షణ ఇవ్వాలి, ఒక మంచి ఎథిక్స్తో అండ్ ఒక ట్రాన్స్పరెన్సీతో కరప్షన్ లేని ఒక వ్యవస్థను మనం తయారు చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మిషన్ కర్మయోగి అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సో మరి సామాజిక బాధ్యత నిధుల కింద, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అంటామండి. ప్రతి సంస్థ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. అంటే తను ఒక సంస్థగా ఎదుగుతుందంటే, ఒక కార్పొరేట్ సంస్థగా ఎదుగుతుందంటే ఎట్ ద సేమ్ టైం సమాజాన్ని మనం విస్మరించకూడదు, సమాజానికి ఎంతో మనం మేలు చేశాం, కారణం ఏంటంటే ఈ సమాజమే మనం ఎదగనిచ్చింది అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని చాలా సంస్థలు కూడా పాటిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ, యూనియన్ కోల్ అండ్ మైన్స్ మినిస్ట్రీ వాళ్ళు, ఒక కేంద్ర బొగ్గు గనుల శాఖ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిర్మాణ్ పోర్టల్ని ఏంది మరి నిర్మాణ్ పోర్టల్ సామాజిక బాధ్యత నిధులను బొగ్గు గనుల శాఖ నిర్మాణ్ పోర్టల్కి ఎందుకు కేటాయించింది? దాని ఉద్దేశం ఏంటంటే దేశంలో ఈ యొక్క బొగ్గు గనులు ఎక్కడైతే ఉన్నాయో ఆ బొగ్గు గనులు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా 39 జిల్లాలు ఉన్నాయి. ఈ 39 జిల్లాలలో ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన విషయంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్, ఒకరి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సర్వీసెస్కు ఎవరైతే ఇట్లా ఒక ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో అలాంటి ప్రిపరేషన్లో భాగంగా మనకి ఏంటంటే ఎగ్జామ్స్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆ విధంగా పాస్ అవుతారో సో అలాంటి వారికి, ప్రిలిమ్స్ పాస్ అయిన వారికి 1,00,000 ప్రోత్సాహం అనేది అందించడం జరుగుతుంది అనమాట. 1,00,000 ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుంది. అంతేకాదు ఎవరైతే ఇంకా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకు కూడా సో ఆన్లైన్ కోచింగ్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఈ యొక్క మిషన్ కర్మయోగి కార్యక్రమంలో భాగంగా నిర్మాణ్ పోర్టల్ ద్వారా సో కేంద్ర బొగ్గు గనుల శాఖ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, ప్రజెంట్ యూనియన్ కోల్ అండ్ మైన్స్ మినిస్టర్ వచ్చేసి ఎవరండి? సో గంగారపు కిషన్ రెడ్డి గారండి. మరి తెలుగువారు అనేటువంటి కిషన్ రెడ్డి గారు ఈ మంత్రి పదవిలో ఉండడం జరిగిందనమాట. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వార్తల వ్యక్తిగా. అండ్ ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో ఈ నిర్మాణ్ పోర్టల్ కూడా ఇంపార్టెన్స్గా మనకి ఇటు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో రైతు పంట పెట్టుబడి సహాయ పథకం గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం దీని రైతు బంధు ఒక పేరుతో అమలు చేయడం జరిగింది. ఎవరికైతే వ్యవసాయ భూమి ఉందో ఆ వ్యవసాయ భూమిన ప్రతి రైతుకు కూడా ఒక ఎకరానికి 10,000 రూపాయలని 2 విడతలుగా అందించేవారు. సో మరి డిసెంబర్లో మరి కొత్త ప్రభుత్వం వచ్చిన 2023లో తెలంగాణలో సో మరి యనమల రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సో మరి రైతు భరోసా పేరుతో ఎకరానికి 15 రూపాయలు ఇస్తా అని చెప్పేసి 15,000 రూపాయలు ఇస్తాని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి ఎవరికి రైతు బంధు అవసరము, రైతు బంధు యొక్క విధి విధానాలు ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని చెప్పేసి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అండ్ ఆర్థిక శాఖ మంత్రి వీరు చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది. ఇందులో సభ్యులుగా వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు అండ్ ఇంకొకరు ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరావు గారు మరి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అండ్ శ్రీధర్ బాబు గారు ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి. వీళ్ళు ముగ్గురు కూడా సభ్యులుగా ఉంటూ రఘునందన్ రావు సో తెలంగాణ రాష్ట్ర అతను ఒక సెక్రటరీ హోదాలో ఉన్నారు. ఒక వ్యవసాయ సంబంధించిన విభాగానికి డిపార్ట్మెంట్కి సెక్రటరీగా ఉన్నటువంటి రఘునందన్ రావు గారు దీనికి కన్వీనర్గా పనిచేస్తున్నారు. సో మరి ఇది విధి విధానాల్ని రూపొందించబోతున్నారు. సో అడిగే అవకాశం ఉంటుంది. ఒక తెలంగాణ ఎగ్జామ్స్ రాసేవారు రైతు భరోసా విధి విధానాలకి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సభ్యులు ఏంటి ఇలాంటి విశేషాలపైన అడిగే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు రైతు బంధు అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది రైతు బంధు ఎప్పుడు ఫస్ట్
ఇది 2018లో రైతు బంధు కార్యక్రమం. అది ఒక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు. అండ్ ఇప్పుడు మనకి రైతు భరోసాగా పేరు మార్చుకోవడం జరిగింది. అప్పుడు రైతు బంధు ప్రారంభించినప్పుడు 8,000 రూపాయలు ఇచ్చేవారు, తర్వాత ఒక ఎకరానికి, తర్వాత 10,000 రూపాయలు చేశారు, ఒక 10,000 రూపీస్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 15,000 రూపాయలని అందించాలని చూస్తుంది. మరి ఇది మరి 2 విడతలుగా ఇస్తుందో ఎలానో మరి విధి విధానాలన్నీ కూడా కవర్ అవుతాయి. ఏ ఎకరాల వాళ్ళకి ఇవ్వాలి, 5 ఎకరాల లోపు ఇవ్వాలా, 8 ఎకరాల లోపు ఇవ్వాలా, 10 ఎకరాల లోపు ఇవ్వాలా, 20 ఎకరాల లోపు ఇవ్వాలా, 30 ఎకరాల లోపు ఇవ్వాలా, ఇవన్నీ కూడా విధి విధానాలు తయారు చేయబోతారు అనమాట. సో ఇక భారతదేశంలో అయితే రైతు పంట పెట్టుబడి సహాయ పథకాన్ని ప్రారంభించినటువంటి తొలి రాష్ట్రం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం అండి. అది రైతు బంధు పేరుతో. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి కార్యక్రమం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు పంట పెట్టుబడి సహాయ పథకాన్ని మనం పిఎం కిసాన్ అని పిలుస్తామని, పిఎం కిసాన్గా మనం పిలుస్తాం. సో మరి తర్వాత ఇక చాలా రాష్ట్రాలు మనం చూస్తే ఇక్కడ ఒడిశా ప్రభుత్వం అయితే ఖాళీ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చాలా రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పేరుతో ప్రారంభించింది. దాని పేరు కూడా మార్చబోతున్నారు అనమాట. సో మొత్తానికైతే ఇవి మనకి రైతు భరోసా విషయంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం. వీరు తన్వి చవన్ దేవరే అండి. వీరు ఎవరండి? వీరి పేరు వచ్చేసి ఎవరు? తన్వి చావన్ దేవరే. ఏంటండి వీరి ప్రత్యేకత? వీరు మన మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందినవారు. మరి నాసిక్ త్రయంబకేశ్వరం అని చెప్పేసి అంటాం. నాసిక్ త్రయంబకేశ్వరం ఏంటి అండి? ఈ నాసిక్లో ఉన్నటువంటి ప్రత్యేకత మనకేంటి, ఇక్కడ గోదావరి కప్పు సంబంధించినటువంటి ఒక నది అక్కడ జన్మస్థానంగా ఉంది. మరి ఇలాంటి నాసిక్లో, మహారాష్ట్రలో పుట్టినటువంటి వీరు తన్వి చవన్ దేవరే 33 సంవత్సరాల 2 పిల్లల తల్లి అయినటువంటి తాన్వి చవర దేవరే ఒక మాతృమూర్తి. వీరు ఒక ఘనతను సాధించడం జరిగింది. మనకి ఇక్కడ ఇంగ్లాండ్ని ఫ్రాన్స్ను వేరు చేసే సంబంధించినటువంటి సముద్ర మార్గాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంగ్లీష్ ఛానల్ అని చెప్పేసి అంటామండి. ఇంగ్లీష్ ఛానల్ ఇది 42 కిలోమీటర్లు ఉంటుందండి, సుమారుగా 42 కిలోమీటర్స్. ఈ 42 కిలోమీటర్ల ఈ ఇంగ్లీష్ ఛానల్ని నీటిలో సుమారు 16 నుండి 17 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది చల్లగా. అలాంటి ఉష్ణోగ్రతలో అలుపెరగక, అంటే అర్థమైంది, మధ్యలో ఆగకుండానే మొత్తం కూడా ఆమె 42 కిలోమీటర్ల ఈ దూరాన్ని ఈదుకుంటూ, ఆటల్లో ఈదుకుంటూ 17.42 అవర్స్ అంటే 17 గంటల 42 నిమిషాలలో ఇంగ్లీష్ ఛానల్ ఈదినటువంటి భారత మాతృమూర్తిగా ఈరోజు ఘనతను సాధించారు. ఎవరండి వారే? తన్వి చవన్ దేవరే. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ తన్వి చవన్ దేవరే ఒక రికార్డ్ అనమాట, ఒక అత్యున్నతమైనది, ఒక సూపర్లేటివ్గా ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్లో ఒక అచీవ్మెంట్లా ఈమెను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఇది మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే మహారాష్ట్రకు చెందినటువంటి ఒక తండ్రి కూతుర్లు కామ్యా కార్తికేయన్, వాళ్ళ ఫాదర్ ఎస్ కార్తికేయన్, వీళ్ళిద్దరు ఎస్ కార్తికేయన్ అనేవారైతే మన భారత నావికా దళంలో కమాండర్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్ భూభాగం నుండి అధిరోహించడం జరిగింది. అదొక ఘనతను సాధించడం జరిగింది. మరొక ఘనత మహారాష్ట్ర. ఓకేనండి. ఇప్పుడు ఇట్లా అడుగుతా, బ్రిటన్లోని డోవర్, అంటే బ్రిటన్లోని ఇంగ్లాండ్లోని డోవర్ నుంచి ఫ్రెంచ్ తీరం వరకు ఉన్నటువంటి 42 కిలోమీటర్ల దూరాన్ని 17 గంటల 42 నిమిషాల్లో ఏం చేయడం జరిగిందండి, ఈదడం జరిగింది. అంత చలిలో కూడా అనమాట. దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్కి ఒక సింబల్గా ఉంది కాబట్టి అడిగే అవకాశం ఉంది. 17 గంటల 42 నిమిషాలలో ఇంగ్లీష్ ఛానల్ ఈదినటువంటి భారత మాతృమూర్తి ఎవరు, ఏంది ఆ పేర్లు ఏంటి, ఆ తన్వి చవన్ దేవరే మహారాష్ట్రకు చెందినవారు లాంటి ప్రశ్నలు ఇంపార్టెంట్ అండి. మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తుల్లో ఇప్పుడు ఇటీవల మరొకరు గుర్తించబడ్డారండి, సిద్ధేష్ సకరే. మరి సిద్ధేష్ సకరే ఎలా గుర్తించబడ్డారని చెప్పేసి అంటే సిద్ధేష్ సకరే వీరు వీరికి యుఎన్సిసిడి చేత, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది కంబాట్ డెజర్టిఫికేషన్ అనే సంస్థ చేత ల్యాండ్ హీరో అనే అవార్డుని వీరు పొందడం జరిగింది. ఇది ఒక గుర్తింపు అనమాట. 2024 సంవత్సరానికి వారు చేసినటువంటి వ్యవసాయ రంగానికి ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యం. ఓకే, నెక్స్ట్ చూద్దామని. మరి భారత అంతరిక్ష రంగంలో మరి ఇస్రో సాధించినటువంటి విజయాలు అనేది అంటే ప్రపంచంలోనే ఎంతో పేరుంది. అంటే భారత అంతరిక్ష రంగం అంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈరోజు ఎన్నో మైలురాళ్ళను సొంతం చేసుకుంటూ ఉంది మరి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇలాంటి నేపథ్యంలో మరి మరొక మైలురాయి చేరడం జరిగింది, మన ఆదిత్య L1 మిషన్. ఏంటండి ఆదిత్యుడు అంటే సూర్యుడిని అధ్యయనం చేయడానికి. ఇక్కడ చూశారు కదా, ఇదంతా మన ఆదిత్యుడు అయితే ఆదిత్య L1 మిషన్ అయితే ఇదంతా సన్ సంబంధించినటువంటి
సూర్యుడి యొక్క కరోనా బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ ఉంది, సౌర తుఫాలను అధ్యయనం చేస్తుంది, మంచి మంచి ఇమేజెస్ని అధ్యయనం చేస్తుంది, అధ్యయనం చేసి ఆ విధంగా ఇమేజెస్ ఇస్తుంది. అలాంటి మరి మన ఆదిత్య L1 మిషన్ తొలి పరిభ్రమణాన్ని పూర్తి చేసుకుంది. తొలిసారి ఒకసారి మొత్తం కూడా సూర్యుడిని చుట్టి రావడం జరిగింది అనమాట. ఇది అనమాట. అంటే దాదాపుగా 178 డేస్ ఒక పరిభ్రమణాన్ని పూర్తి కావడానికి అంత టైం పడుతున్న సమయంలో ఒక పరిభ్రమణాన్ని ఇట్లా పూర్తి చేసుకోవడం జరిగింది. సో మొత్తానికి ఇదా మన ఆదిత్య L1. దీని యొక్క విశేషాలు చూద్దామండి. సో సెప్టెంబర్ 2, 2023 సో ప్రయోగం చేశాం మనం. ఏది ఆదిత్య L1 మిషన్ ప్రయోగం చేయడం జరిగింది. సెప్టెంబర్ 2, 2023 అండి. సెప్టెంబర్ 2, 2023 మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి సో ఆదిత్య సంబంధించినటువంటి L1ని మనం ప్రయోగించడం జరిగింది. కానీ ఆదిత్య L1ని ఎప్పుడు ప్రయోగించారండి? సెప్టెంబర్ 2, 2023 ప్రయోగించడం జరిగింది. సో మరి ఇది జనవరి 6, 2024 ఇది కక్షలోకి ప్రవేశించడం జరిగింది. అంటే సూర్యుని అధ్యయనం చేసే క్రమంలో లాంగ్రేజియన్ పాయింట్ అని చెప్పేసి, అంటే దీన్ని L1 పాయింట్ అని చెప్పేసి అంటే మన లాంగ్రేజియన్ పాయింట్. ఈ లాంగ్రేజియన్ పాయింట్ని ఎప్పుడు చేయడం జరిగిందంటే సో మరి సెప్టెంబర్ 6, 2020 పాయింట్ అని చెప్పేసి ఉన్నారు. ఈ పాయింట్ ఎప్పుడు చేరిందంటే ఇక్కడ జనవరి 6, 2024 చేరింది. సూర్యుడి భూమి వ్యవస్థలోని L1 బిందువు చుట్టూ అంటారు. L1 ఒక పాయింట్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే లాంగ్రేజ్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క భూమికి సూర్యుడికి ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక భాగాన్ని అట్లా విభజించడం జరిగింది అనమాట. అందుకే దాన్ని లాంగ్రేజియన్ పాయింట్ అంటాం. సో మరి అందుకే చూడండి, సూర్యుడు భూమి వ్యవస్థలోని L1 బిందువు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసింది, ఒక పరిభ్రమణం చేసింది. అది 178 డేస్ అయింది. సో ఇది ఒక ఘనతను సాధించింది. దాని ద్వారా ఇప్పుడు మరో కక్షలోకి దాన్ని ఏం చేశారంటే పంపిస్తారన్నమాట. ఈ పరిభ్రమణం చేయడంలో ఎన్నో సంబంధించినటువంటి ఆటంకాలు వస్తాయి. ఆటంకాలన్నీ కూడా విజయవంతంగా దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం జరిగింది మన ఇస్రో అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రతి డేట్ కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. సో అంటే ఈరోజు జూలై 2, 2024 నాటికి ఇలా ఒక తొలి పరిభ్రమణాన్ని పూర్తి చేసుకున్నటువంటి విషయంగా మనం గమనించుకోవాలి మన ఆదిత్య L1 మిషన్ అనమాట. ఓకేనండి. సో ఇది తొలి పరిభ్రమణాన్ని పూర్తి చేసుకునేటువంటి ఆదిత్య L1 మన ఇస్రో సాధించిన ఘన విజయం. మరి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో ఆగస్టు 15 ఏర్పాటు చేయబడ్డ సంస్థ. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఇస్రో. మనకి ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్న వారు ప్రజెంట్ ఎవరండి? ఎస్ సోమనాథ్ గారు ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారు. మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్నదండి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. మరి శ్రీహరికోటలో ఉంది. ఇక్కడే మన ఉపగ్రహాలని మనం ప్రయోగిస్తారు. మరి దీనికి ప్రజెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు రాజన్ అర్మగమ్ అండి. ఎవరండి? రాజన్ అర్మగమ్ అనేవారు ప్రజెంట్ ఆదిత్య L1 ప్రజెంట్ ఏపీలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఇవర్ చూద్దాం. చిప్ ఆధారిత 4G మొబైల్ బేస్ స్టేషన్ని మనం స్వదేశంగా అభివృద్ధి చేయడం జరిగిందండి. ఏందండి ఈ చిప్ ఆధారిత మనం ఇక్కడ చూసాం చూడండి, చిప్ ఆధారితమైనటువంటి ఒక మొబైల్ బేస్ స్టేషన్. అంటే 4G అంటే ఫోన్లు పనిచేయాలి, కమ్యూనికేషన్ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి సరిహద్దుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా కీలకం. ఎందుకోసం అంటే అది భద్రతకు సంబంధించింది. అలాంటప్పుడు పెద్ద పెద్ద టవర్స్ ఏర్పాటు చేయలేరు. అందుకోసం ఎక్కడైతే అవసరం ఉందో సో సైన్యం వాళ్ళు అక్కడ ఒక మొబైల్ అంటే కదిలే విధంగా అవసరం ఎక్కడైతే అక్కడ తీసుకెళ్లే విధంగా ఒక బేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది 4G మొబైల్ బేస్ స్టేషన్ అండి. మొబైల్కి సంబంధించి ఫోన్ పనిచేయడానికి. ఇది సిగ్నల్ అంటే ఇక్కడ చూడండి, సిగ్నల్ ట్రాన్ సంస్థ, సిగ్నల్ ట్రాన్ అనే సంస్థ, ఇది బెంగళూరుకు చెందినటువంటి సిగ్నల్ ట్రాన్ సంస్థ తొలిసారిగా మరి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించి మన భారత సైన్యానికి అందించడం జరిగిందనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా చూద్దామండి. ఓకేనా, చూసాం కదండి. ఇక నెక్స్ట్ చూద్దాం. మరి ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ గారు, మన తెలుగువారు. సో వీరు 2023 మనకు ఆస్కార్ అవార్డులో, లాస్ట్ ఇయర్ ఆస్కార్ అవార్డులో 95 ఆస్కార్ అవార్డులో RRR సినిమాలకు కానీ నాటు అనే ఒక పాటను రాయడం ద్వారా బెస్ట్ లిరిసిస్ట్ అంటే అవార్డు, అంటే బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్ అంటారు, అవార్డును పొందడం జరిగింది. వీరితో పాటు MM కీరవాణి గారు కూడా సంగీత దర్శకుడు. అలాంటి నేపథ్యంలో చంద్రబోస్ ఒక మాట ఇచ్చున్నారు ఆ గ్రామానికి. ఏంటంటే సో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తాను, ఆ గ్రంథాలయానికి ఆస్కార్ అని చెప్పేసి పెడతానని చెప్పేసి, ఎందుకోసం నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది కాబట్టి అని అతను పలకడం జరిగింది, అని చెప్పడం జరిగింది. సో మాట ఇచ్చిన విధంగానే ఇప్పుడు ఆస్కార్ గ్రంథాలయాన్ని సో ఏర్పాటు చేస్తున్నారు చంద్రబోస్ గారు. ఎక్కడంటే ఇక్కడ తెలంగాణలోని జయశంకర భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం
చల్లగరిగే గ్రామంలో సో అలా ఏర్పాటు చేస్తున్నారు. మరి త్వరలోనే అది ప్రారంభమవుతున్నట్టు ఈరోజు ప్రముఖ దినపత్రికలు రావడం జరిగింది. అడిగే అవకాశం ఉన్నటువంటి అంశం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అత్యంత శక్తివంతమైన ఒక పేలుడు పదార్థం ఒక సిబెక్స్-2 అనే పేరుతో అభివృద్ధి చేయడం జరిగింది. సో నాగపూర్కి చెందినటువంటి ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ సంస్థ ఇది భారత నావీ విజయవంతంగా పరీక్షించింది. భారత సైనిక అవసరాలు కూడా ఉపయోగించుకోవడానికి అనమాట. ఇలా ఇది ఏంటంటే TNT అంటారు, అంటే ట్రైనైట్రో టౌలిన్ అని చెప్పేసి. ట్రైనైట్రో టౌలిన్, ఈ ట్రైనైట్రో టౌలిన్ అనేది చాలా శక్తివంతమైన ఒక పేలుడు పదార్థంగా పిలుస్తాం TNTని, ట్రైనైట్రో టౌలిన్. ఈ ట్రైనైట్రో టౌలిన్ కన్నా 2.10 రేట్ల విధ్వంసాన్ని సృష్టిస్తుంది ఏదంటే ఈ సిబెక్స్-2 అనమాట. సిబెక్స్-2 ఇది మనకి భారత నావిక అవసరాలు, భారత సైనిక అవసరాలు తీర్చే విధంగా ఉంది. సొంతంగా స్వదేశీయంగా మనకి ఒక ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ అనే సంస్థ, నాగపూర్కి చెందిన సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది. శాస్త్ర సాంకేతిక విషయాల్లో, రక్షణపరమైన విషయాల్లో ఇది ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఇక ప్రపంచంలోనే తొలి రాబందుల కన్జర్వేషన్ అండి. రాబందులు అనగా వల్చర్స్ అని చెప్పేసి అంటాం. ఆసిన్ కింగ్ వల్చర్, పాండిచ్చేరి కింగ్ వల్చర్, ఇలా రకరకాలుగా వీరి పేరు ఉన్నాయండి. మరి ఇలాంటి రాబందులని గతంలోనే IUCN వాళ్ళు, అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్, స్విట్జర్లాండ్లోని గ్లాడ్లో ఉన్న సంస్థ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఫర్ నేచర్ అనే సంస్థ దీన్ని ఎలా ప్రకటించిందంటే ఇది ఒక అంతరించిపోయే జీవుల జాబితాలో చేర్చింది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రపంచంలోనే తొలి రాబందుల కన్జర్వేషన్ అంటే సంరక్షణ చేయడం, బ్రీడింగ్, వాటిని పెంచడం ఆ సంబంధించినటువంటి ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అని పెట్టారండి. జటాయు అంటే ఒక పక్షికి అక్కడ సింబల్. ఇతిహాసాల్లో మనకి జటాయుకి ఎంతో ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది కాబట్టి జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ పేరుతో ఒక సెంటర్ని ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ వాళ్ళు. ఇక్కడ ఆసిన్ కింగ్ వల్చర్ని లేదా రాబందుల జాతుల్ని అక్కడ ఏం చేస్తారని పెంచే అవకాశం ఉంటుంది బ్రీడింగ్ ద్వారా అనమాట. తద్వారా ఏంటంటే జీవ వైవిధ్యాన్ని కాపాడమనే ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ కనబడుతున్న నేపథ్యం అనమాట. ఇదే జటాయు విగ్రహం కూడా ఉందండి. ఒక 20 అడుగుల జటాయు విగ్రహాన్ని అయోధ్య రామాలయంలో కూడా ముందు ఆ విధంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క రూపశిల్పి ఎవరంటే కదా రామ్వంజీ సుతార్ అనమాట. ఓకేనా. ఈ ముఖ్యమైన దినోత్సవాలు ఇతివృత్తాలు ఈ నెలలో మనం చూసినట్లయితే ఇప్పటివరకు ఈరోజు మనం జూలై 3లో ఉన్నాం. మనకు జూలై 1 ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఇక్కడ అంటే నేషనల్ డాక్టర్స్ డే అండి. నేషనల్ డాక్టర్స్ డే, బిధన్ చంద్ర నేషనల్ డాక్టర్స్ డేని, జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని మనం ఏ రోజు జరుపుకుంటామంటే జూలై 1న. ఈ కారణం ఏంటంటే బిధన్ చంద్ర రాయ్, ఈ బిధన్ చంద్ర రాయ్ అనేవారు వెస్ట్ బెంగాల్కి 2వ ముఖ్యమంత్రిగా ఒక డాక్టర్గా ఎంతో ప్రముఖ పేరు సాధించడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం, ఆయన సేవల గుర్తుగా ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని మనం జూలై 1, 2024 అంటే జూలై 1 నిర్వహిస్తూ ఉంటాం. ఈసారి జూలై 1, 2024కు ఈ ముఖ్యమైన దినోత్సవానికి ఏమి ఇతివృత్తం ఇవ్వడం జరిగిందంటే థీమ్ హీలింగ్ హ్యాండ్స్, కేరింగ్ హార్ట్స్. హీలింగ్ అంటే ఇక్కడ హీలింగ్ హ్యాండ్స్, వాళ్ళ యొక్క చేతులు ఎన్నో గాయాలను మాన్పిస్తాయి, వాళ్ళ చేతుల ద్వారా ఎంతో హృదయాలు బాగుంటాయి, సంరక్షించబడతాయని చెప్పేసి ఇక్కడ హీలింగ్ హ్యాండ్స్, కేరింగ్ హార్ట్స్ అనే ఇతివృత్తంతో నిర్వహించుకోవడం జరిగిందనమాట. అండ్ జూలై 1, 2024 మరో ప్రత్యేకత ఉంది. ఈ రోజున మనం GST దినోత్సవం దేశవ్యాప్తంగా కూడా GST అనేది GST డేగా జరుపుకుంటాం. కారణం ఏంటంటే ఈ 101వ రాజ్యాంగ సవరణ, మన 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో మన దేశంలో GSTని అమలు చేసుకోవడం అయితే జరిగిందనమాట. అలాంటి నేపథ్యంలో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దినోత్సవాన్ని జూలై 1ని 2017 జూలై 1న తొలిసారి అమలు చేశాం. అందుకోసం జూలై 1ని మనం ఇక్కడ GST డేగా జరుపుకుంటున్నాం. మరి GST దినోత్సవం ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ సశక్త్ వ్యాపూర్ అండ్ సమగ్ర వికాస్, అంటే మన సశక్తి వ్యాపూర్ అంటే మంచి వ్యాపారం నిర్వహించాలి, మంచి ట్యాక్స్ కట్టాలి, అండ్ సమగ్ర వికాస్ అందరూ కూడా అభివృద్ధి చెందుతారని దాని ప్రధానమైన ఉద్దేశంతో సశక్తి వ్యాపూర్ అండ్ సమగ్ర వికాస్ అనే పేరుతో GST దినోత్సవ ఇతివృత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందనమాట. ఇవి రెండు కూడా మనకి ముఖ్యమైన దినోత్సవ ఇతివృత్తాల విషయంలో ఎగ్జామ్లో ఇంపార్టెంట్గా ఉంటాయండి. ఇవన్నీ మనకి జూలై 3, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.